పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి ఎప్పుడో వాయిస్ ఓవర్ ఇచ్చేదని ఏదో డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చేసా అనుకుంటున్నారా? మరి వీడియో అలాంటిది. వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. ఇప్పుడైతే నేను అప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్న పని అయితే ఇప్పుడు అవ్వబోతుంది. కనకారమే కాదులేండి. అంటే మా హస్బెండ్కి ఎప్పటి నుంచో టాటూ వేయిద్దాం అనుకుంటున్నాను. అదైతే ఇప్పుడు కుదిరింది. ఇది ఏంటి ఇది, ఈ వీడియో ఎలా ఉంటుంది అని లాస్ట్ దాకా అయితే చూసేసండి. నాకు భయం వేస్తుంది టాటూ వేస్తే ఆయన ఎలా రియాక్షన్ అవుతారని. ఆయనకి టాటూ అంటే భయం అంట. ఇంకా సరే మనం చేయించేద్దాం, నేను వేయించుకున్నా తను వేయించుకోవాలని చెప్పేసి ఇట్లా అనుకుంటున్నాను. సరే చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచి మనం మిగతా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. అంతే, స్టే ట్యూన్. అయితే వచ్చేసాను. ఇప్పుడైతే మా ఆయనకి నేను మా ఫ్రెండ్ బయటకు వెళ్తున్నాం. మా ఫ్రెండ్ వేయించుకుంటుంది టాటూ అన్నట్టు మా ఆయన అయితే తీసుకెళ్తాను. చూసేద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. టాటూ షాప్ అనే దగ్గరికి వెళ్తే అన్నయ్య ఒక హాఫ్ అన్ అవర్లో రండి అన్నాడు. ఈ లోపు పానీపూరి తిందామని చెప్పేసి వస్తే ఇక్కడేమో ఫస్ట్ ప్లేట్స్ ఇచ్చి పానీపూరి చాలా సేపు వెయిట్ చేయించి ఒక 15 మినిట్స్ తర్వాత పానీపూరి అయితే వేశాడు. ఇంకా ఈ పానీపూరి అయితే తినేసి నేనైతే ఇక్కడైతే టాటూ స్టూడియోకి అయితే వచ్చేసాను. మా హస్బెండ్ది అది చేయడం మర్చిపోయాను. ఏంటది, సమయానికి ఏం రావు, రియాక్షన్ చేయడం మర్చిపోయాను, రియాక్షన్ తీయడం. ఇంకా అట్లాగా ఈ అన్నయ్యకైతే ఎక్స్పీరియన్స్డ్, ఒక 4 years ఎక్స్పీరియన్స్ అంట. ఇక్కడైతే టాటూసే కాదు ఇంకా బ్లడ్ ఆర్ట్ వేస్తాడు, స్కెచింగ్ వేస్తాడు. ఇంకోటి అబ్బాయిలకి ఇయర్ రింగ్ పెట్టుకుంటారు కదా, అవి ఏంటో నాకు తెలియదు, అవి కూడా చేస్తాడు. ఇక్కడైతే ఫస్ట్ ఈ అన్నయ్య ఇక్కడైతే మా హస్బెండ్ హ్యాండ్కి షేవ్ చేశాడు మంచిగా. అది ఎవరికి, మా హస్బెండ్ కనే కాదు ఎవరికైనా ముందు ఫస్ట్ షేవ్ చేసి తర్వాత అయితే అతను లైనింగ్ అది గీసుకుని ఒక జల్ అయితే రాసి అప్పుడు టాటూ అయితే స్టార్ట్ చేస్తాడు. అది కూడా నీడిల్ అది మార్చేస్తాడు, కోత నీడిల్ అది వేస్తాడు, మీ ముందే వేస్తాడు. కావుంటే మీకు డౌట్ ఉంటే మీరే అడగొచ్చు. మా హస్బెండ్ని చూసారా, ఆ నీడిల్ చూసి ఆయన భయపడిపోతున్నాడు, అంత పెద్ద నీడిల్ అని చెప్పేసి. ఇంకా అయితే టాటూ అయితే వేయించేసుకుంటున్నాడు. మా ఆయనకి పాపం పెయిన్ వచ్చిందంట. చూసారా ఆయన రియాక్షన్స్, పెయిన్ అయితే పాపం చాలా ఎక్కువ వచ్చింది. చూసారా నా వంక ఎంత కోపంగా చూస్తున్నాడు. చూసారా ఆయన, మా హస్బెండ్కి టాటూస్ అంటే అంత ఇష్టం ఉండవు ఏమో ఎందుకో అంట. నేను వేయించుకున్నా కదా నువ్వు వేయించుకోవాలి అని చెప్పేసి పట్టుబడి కూర్చున్నాను. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కొంచెం మోటివేషన్ అది వస్తుంది. మీరు చిన్న లైక్ కూడా చేయండి. చూసారా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ చేసి కమెంట్స్లో హార్ట్ అని చెప్పేసి కమెంట్ చేసేసేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.